హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం సున్నుండలు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. అలాగే మీరు నా వీడియోని ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో చూసారు కదా, నేను 3 కప్పుల మినపప్పు అయితే తీసుకున్నానండి. అందులోకి ఒక చిన్న కప్పుతో రైస్ అయితే తీసుకొని మొత్తం ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా మనం రైస్ అనేది కొంచెం తీసుకోవడం వల్ల మనకి సున్నుండ అనేది తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనం మినపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అది చల్లగా అవుతుంది కదండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా స్మూత్గా ఉంటేనే బాగుంటుందండి. ఈ విధంగా మనం టచ్ చేసేటప్పుడు పిండి అనేది మనకి చాలా స్మూత్గా ఉండాలి. ఈ విధంగా పిండి మనం ప్రిపేర్ చేసుకున్నాక మనం నెయ్యి ప్యాకెట్ తీసుకుందామండి. ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి స్టవ్ పైన వాటర్ అనేది పెట్టుకొని బాయిల్ చేయండి. ఆ బాయిల్ చేసిన వాటర్లో ఈ నెయ్యి ప్యాకెట్ అనేది వేసేస్తే మనం ఈ ప్రాసెస్ అంతా ప్రిపేర్ అయ్యేలోపు మనకి నెయ్యి అనేది కరిగిపోతుంది. అలాగే 3 కప్పుల మినప్పప్పుకి 4 కప్పుల పంచదార అయితే తీసుకొని దీన్ని కూడా మెత్తగా మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పంచదార అయితే నేను తీసుకుంటున్నాను. అదే స్వీట్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక అరకప్పు పంచదార అనేది తీసుకోండి. తీసుకొని ఈ పంచదార పౌడర్ని కూడా మనం మినపప్పు పౌడర్లోకి వేసేసి మొత్తం ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలపడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మంచి కలర్ఫుల్గా కనిపించే పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను నెయ్యి అనేది ప్రిపేర్ చేసి పెట్టాను కదండి, అది ఈ పాటికి కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా దీంట్లోకి మనం 1/2 లీటర్ నెయ్యి అయితే తీసుకోవాలి. అంటే 500 గ్రామ్స్ నెయ్యి అనేది పడుతుందండి. చూసారు కదా, నేను నెయ్యి అయితే ఈ విధంగా వేస్తున్నాను. కలుపుతూ వేయాలండి. నెయ్యి అనేది మరీ ఎక్కువైపోతే మనకి ఉండనేది సరిగ్గా రాదు. అందుకని చెప్పి మనం కలుపుతూ అయితే నెయ్యి అనేది వేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఈ విధంగా నేను నెయ్యి అయితే వేసేసాను. వేసేసి మొత్తం ఒకసారి కలిపేస్తున్నానండి. సో చూసారు కదా, మీలో ఎంతమందికి సున్నుండలు అయితే ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. అలాగే చిన్నపిల్లలకు కూడా చాలా మంచి ఫుడ్ అండి ఇది. మనం ఇంట్లో చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది కదా ఇది. ఈ విధంగా మొత్తం నెయ్యి అయితే కలిసిపోయింది. ఆల్మోస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఉండలు అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే చూసారు కదా, నేను 3 కప్పుల మినపప్పు అయితే తీసుకున్నాను కదా. ఈ 3 కప్పుల మినపప్పుకి మనం మ్యాక్సిమం ఒక చిన్న సైజు ఉండలైతే ఒక 70 వరకు చేసుకోవచ్చండి. అదే పెద్దవైతే మనకి ఒక 40 ఇలా అవుతాయి. నేనైతే చిన్న సైజు ఉండలైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా మనకి ఎంతో టేస్టీగా ఉండే సున్ని ఉండలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.